మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు ఈజయమ్మ. ఎక్స్పీరియన్స్ వచ్చి 40 years. నేను సోషల్ స్టడీ టీచర్. ఇప్పుడు పిల్లవాడు 10th క్లాస్ లో మార్క్స్ ని ఏ విధంగా స్కోర్ చేయాలి అంటే 10కి 10 తెచ్చుకునే అవకాశం ఉంది. వాడు చదువు మీద ధ్యాస పెట్టాలా, వాడు సబ్జెక్ట్ మీద ధ్యాస ఉండాలా. ముందు వాడు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినప్పుడు పరీక్ష ఫస్ట్ రోజు వెళ్ళేటప్పుడు ఎట్లా 8:30కి వెళ్ళిపోతాడు, క్లాస్ రూమ్ లో వాడు ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలా. ముందు పేపర్ ఇయ్యంగానే వాడు ముందు ఒక 2 seconds మెడిటేషన్ చేసి అప్పుడు పేపర్ తీసుకొని పేపర్ ని తరువుగా చదువుకొని అప్పుడు పేపర్ ని 1కి 2 3 సార్లు చదువుకున్న తర్వాతనే పేపర్ ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు సెక్షన్ 1 లోకి వచ్చే వరకు ఫస్ట్ సెక్షన్ లో ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ బట్టి మ్యాప్ గురించి చెప్తున్నా. ఇందులో అవుట్లైన్ మ్యాప్ అని అంటాడు. అవుట్లైన్ మ్యాప్ అయ్యమని అంటాడు. దాంట్లో ఒక డిస్ట్రిక్ట్ ని గుర్తు పెట్టమంటాడు. దానికి 2 మార్క్స్ వస్తాయి. సెక్షన్ 2 లోకి వచ్చే వరకు లొకేషన్ ద మ్యాప్ అంటాడు. అక్కడ ఇండియా మ్యాప్ ఇవ్వచ్చు, వరల్డ్ మ్యాప్ ఇచ్చేయవచ్చు. దీనికి వచ్చి సెక్షన్ 2 లో 4 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ 3 లోకి వచ్చే వరకు 6 మార్క్స్ ఉంటాయి. అక్కడ వరల్డ్ కానీ ఇండియా కానీ వచ్చి 6 మార్క్స్ ఉంటాయి. ఈ విధంగా ఇక్కడ 12 మార్క్స్ వాడు గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ కొంచెం జనరల్ గా ఆలోచిస్తే పిల్లవాడు ఫస్ట్ సెక్షన్ లోకి వచ్చే వరకు ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ 2 మార్క్స్ ఉంటుంది. ఆ టేబుల్ ఏముంటుందంటే అది ఎక్కువగా ఈ అక్షరాస్యత మీద ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అనే విషయం ఉంటుంది. ముందు ఆ టేబుల్ చదువుకొని దాన్ని ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ చేస్తే 2 మార్క్స్ పడుతుంది. ఆన్సర్ క్వశ్చన్ అన్ని అందులోనే ఉంటాయి, చూసుకోవాలి. తర్వాత సెక్షన్ 2 లోకి వచ్చే వారికి ఇక్కడ అనలైజ్ చేయమని ఇస్తాడు. అంటే వ్యాఖ్యానించండి అని ఒకటి ఇస్తాడు. వ్యాఖ్యానించండి అని ఇచ్చినప్పుడు దాన్ని ఆ టాపిక్ దేని మీద ఉంది ముందు ఈ పేరా చదువుకొని ఆ టాపిక్ దేని మీద ఉంది అది ఏంటి అనేది ఒక పాయింట్ వస్తుంది. మళ్ళీ అదే విధంగా దాన్ని ఏంటి హెచ్చు తగ్గులు ఏమి ఉన్నాయి అని దాని మీద రాసుకుంటే దానికి 4 మార్క్స్ పడుతున్నాయి. అదే ఈ విశ్లేషణ అనేది సెక్షన్ 3 లోకి వచ్చే వరకు 6 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ 4 మార్క్స్ ఈ కలిపి 12 మార్క్స్ అవుతుంది. ఇది పిల్లవాడు తన జనరల్ నాలెడ్జ్ ఉపయోగించుకునే రాసుకోవచ్చు. 12 గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా స్లోగన్స్ ఉన్నాయి. సెక్షన్ 1 లో స్లోగన్స్ ఇస్తాడు. ఈ స్లోగన్కి వచ్చి 2 మార్క్స్ ఉంటాయి. ఇంకా సెక్షన్ 1 లో సెక్షన్ 2 లోకి వచ్చే వరకు లీడర్స్ గురించి జాతీయ నాయకుల గురించి ఉంటది. ఏదైనా ఒక జాతీయ నాయకుడి గురించి జనరల్ గా ఇస్తారు. దాన్ని రాస్తే 4 మార్క్స్ వస్తాయి. ఈవెన్ మనకు ఒక మహాత్మా గాంధీ ఇచ్చిండనుకో ఆయన గురించి ఆయన జాతికి పిత అని చెప్పడం కానీ ఆయన అహింస మార్గాన్ని అవలంబించిందని ఈ విధంగా చెప్పుకుంటా మీకున్న ఇదిలో అవి మాకు చెప్పలేదు అనుకుంటా రాసుకుంటే 4 మార్క్స్ గెయిన్ చేస్తాడు. ఇక్కడ వీడికి 6 మార్కులు రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రాఫ్కి వచ్చే వరకు సెక్షన్ 2 లో గ్రాఫ్ ఉంటుంది. దీనికి 4 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఈ గ్రాఫ్ ముందు దేని గురించి ఇచ్చాడు ఆ గ్రాఫ్ లో చూసుకోవాలా. అక్కడ దాంట్లోనే ఇస్తాడు అమెరికా రష్యా ఆయుధ యుద్ధాలు అన్నాడు. దాని గురించి ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎక్కువగా ఉంది ఎప్పుడు తక్కువగా ఉంది, ఏ సంవత్సరంలో ఎంతెంత చేసింది అనేది రాసుకొని ఎందుకు తగ్గించారు అనంటే ఎందుకు తగ్గిపోయినాయి దీన్ని ఉత్పత్తి చేసేది నిల్వల్ని తగ్గించిందంటే ఈ గ్రీన్ పీస్ ఉద్యమం తర్వాత అది కొంచెం తగ్గించబడిందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఇక్కడ 4 మార్కులు స్కోర్ చేయొచ్చు. మళ్ళీ 6 మార్కులకి 3 లో ఉంటుంది. దానికి 6 మార్కులకి స్కోర్ చేస్తే 10 మార్కులు రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఒట్టి జనరల్ నాలెడ్జ్ తోనే ఎన్ని మార్కులు స్కోర్ చేయడం జరుగుతుంది. ఇక పేపర్ని చదువుకొని ఈ ప్యాటర్న్ లో ముందు మీరు వచ్చిన ఇవన్నీ రాసేసుకొని తర్వాత క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్ ఒక్కొక్కటి చదువుకుంటా రాస్తే వాడు పూర్తిగా ఈ 40 మార్కులు ఇక్కడే స్కోర్ అయిపోయినాయి. ఇంకా 40 మార్కులకి పిల్లవాడు చదువుకోవాలి. 40 మార్కుల కంటే మనకి ఫస్ట్ లెసన్ నుంచి చివరి లెసన్ వరకు అన్ని ఇంపార్టెంట్, అన్ని చదవాల్సిందే పిల్లవాడు. కానీ వాడు ఏమనుకుంటాడంటే ఇందులో ఎక్కువ అందులో తక్కువ అని ఏం లే. 2 మార్కులు ఉంటాయి, 4 మార్కులు ఉంటాయి, 6 మార్కులు ఉంటాయి. ముందుగా మనకి ఎక్కువ వచ్చేటి మాత్రము
ఫస్ట్ లెసన్ లో ఉంటాయి. అటు వచ్చి యుద్ధాల్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడం జరుగుతుంది. హిమాలయాల గురించి, ప్రపంచ యుద్ధాల గురించి, ఇంకా లాస్ట్ లెసన్ లో వచ్చేవారికి ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచంలో ఏర్పడిన సామాజిక ఉద్యమాల గురించి వీటిలో ఎక్కువ మార్కులు సామాజిక ఉద్యమాల గురించి ఎక్కువ టచ్ చేయడం జరుగుతుంది. అంటే ఇంతకు ముందు మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఆర్డర్ లో చూసుకుంటే ఇవి ఎక్కువ టచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ మ్యాప్ పాయింట్ గురించి తీసుకుంటే మ్యాప్ పాయింట్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిందంటే పర్వతాలు, అంటే హిల్స్. హిల్స్ లాంటి ఏమున్నాయి మనకి? హిమాలయాల్లో ఉన్నాయి, ఎవరెస్ట్ కావచ్చు, కాంచనగంగా కావచ్చు. ఇప్పుడు కొన్ని నార్త్ ఇండియాలో దొడ్డపెట్ట లాంటి రేంజ్ మౌంటైన్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా తీసుకోవచ్చు. అదే విధంగా రివర్స్, మ్యాప్ పాయింటింగ్ లో రివర్స్ ఒకటి. మనకి రివర్స్ ఏమున్నాయి? ఇండియన్ రివర్స్ లో 3 మెయిన్ రివర్స్, గంగా, సింధు, బ్రహ్మపుత్ర. నార్త్ ఇండియన్స్ కు ఉన్నాయి ముఖ్యమైనవి. సౌత్ ఇండియాలోకి వస్తే గోదావరి, కృష్ణ. ఇవి వాటి ఆర్గనైజింగ్ ప్లేసెస్. అవి ఎక్కడి నుంచి ఎక్కడ ఫ్లో అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనకి కొన్ని ఏమో అన్ని కూడా బే ఆఫ్ బెంగాల్ లో కలుస్తాయి, కొన్ని 2 నదులు మాత్రము అరేబియన్ సీలో కలుస్తాయి, అవి నర్మదా, తపతి నదులు. వాటిని మనం ఒకసారి రివర్స్ గురించి ఒకసారి ఒక మ్యాప్ పాయింటింగ్ లో చేసుకోవడం. ఇక్కడ మనకి బౌండరీస్ ప్లస్ ఈ మౌంటైన్స్ గురించి ఒక మ్యాప్ పాయింటింగ్ లో చేసుకొని ఈ విధంగా ఈ 2 మ్యాపులు. మళ్ళీ ఇంకా తీర మైదానాలు. తీర మైదానాలు మనకి ఏమున్నాయి? తూర్పు తీర మైదానం, దక్షిణ తీర మైదానం ఉన్నాయి. ఈ తీర మైదానాల్లో ఈ ఇండియాకి ఇట్లా ఉన్న తీర మైదానాల్లో ఇక్కడ కోరమండల్, తమిళనాడుకున్న కోరమండల్ తీర మైదానం, ఇండియాకుంది సర్కార్ తీర మైదానం, ఒరిస్సాకుంది ఉత్కల్ తీర మైదానం, ఇక్కడ మలబార్ తీర మైదానం, కెనడా తీర మైదానం, కొంకణి తీర. ఇట్లా ఇవన్నీ ఒక దాంట్లోనూ మనకు ముఖ్యమైనవి పీఠభూములు 3 ఉన్నాయి. ఒకటి దక్కన్ పీఠభూమి, ఇంకోటి మాల్వా పీఠభూమి, ఇక్కడ ఇంకోటి చోటా నాగ్పూర్ పీఠభూమి. ఇట్లా 3 పీఠభూములు ఉన్నాయి. ముందు ఇవి కూడా ఇట్లా మనం ముందు మ్యాప్ పాయింట్ నేర్చుకునేటప్పుడు ఏ మ్యాప్ కా మ్యాప్ సపరేట్ చేసుకుంటే వాళ్ళకి మ్యాప్ పాయింటింగ్ ఈజీ అవుతుంది. ఇంకా వరల్డ్ మ్యాప్ వస్తున్నప్పుడు ఒక మ్యాప్ ఏమో ఖండాలు, సముద్రాలు అంటే ఓషన్స్, కాంటినెంట్స్ అవి చేసుకోవడం. వరల్డ్ వార్ లో ఏ దేశాలు ఎక్కువగా పార్టిసిపేట్ చేసినాయి అనే దేశాలని మనం దాంట్లో పాయింట్అవుట్ చేసుకుంటే ఆ వరల్డ్ మ్యాప్ లో ఏ దేశాలు, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇట్లా రష్యా, వీటిని ఆ పాయింట్అవుట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు లేటెస్ట్ గా మనకు పాలస్తీనా యుద్ధాలు జరిగినాయి, ఇజ్రాయెల్, వాటిని కూడా లొకేట్ చేసుకుంటే ఈజీగా ఈ వరల్డ్ మ్యాప్ ను కూడా మనం పాయింట్అవుట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు హిమాలయాల గురించి వచ్చినప్పుడు హిమాలయాలో రీడింగ్ ఫీచర్స్ అడుగుతారు. మళ్ళీ హిమాలయాల్లో వర్గీకరించమని అంటాడు. మనకున్న హిమాలయాలు 3, అవి నిమ్న హిమాలయాలు, ఇట్లా హిమాద్రి, శివాలిక్ పర్వత శ్రేణులు, వాటి గురించి రాయాలా. ఒకవేళ తీర మైదానాల గురించి రాయమన్నప్పుడు తూర్పు తీర మైదానం, వాటి మధ్య భేదాలు ఏంటి అవి అడగొచ్చు. ఇక రెండోది అభివృద్ధి భావనలోకి వస్తే కనుక మెయిన్ గా ఎప్పుడు కూడా మానవ అభివృద్ధి సూచికలు ఏంటి తెలియజేయండి అని అడుగుతారు. ఆ మానవాభివృద్ధి సూచికలు ఏంటి? మళ్ళీ ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ లో విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలు ఏంటి అని అడుగుతారు. హిమాచల్ ప్రదేశ్ అంటే వేరే స్టేట్ లోకి వచ్చే వరకు వాళ్ళు ఒక 1000 రూపీస్ పెడతారు. హిమాచల్ ప్రదేశ్ లాంటివి అయితేనేమో 2005 రూపాయలు ఒక్క పిల్లవాడి మీద ఖర్చు చేయడం. అంటే పాఠశాలని, తరగతి గదులను అయితేనేమి, ఆట స్థలమును, టీచర్స్ ని, ఉచిత విద్య, వాళ్ళకి ఉచిత పుస్తకాలు, ఇవన్నీ ఫెసిలిటీ, వాళ్ళకి టాయిలెట్ దగ్గర నుంచి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లవాడిని స్కూల్లో ఉండడం 10 సంవత్సరాలు కంపల్సరీ చదవాల్సిందే అని ఒకటి పెట్టుకున్నారు ఆ గవర్నమెంట్. ఆ విధంగా హిమాచల్ ప్రదేశ్ లో విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక శీతోష్ణ స్థితి పాఠంలోకి వస్తే శీతోష్ణ స్థితి పాఠంలో గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కడం అది ఎనాలైసిస్ లో ఎక్కువ వస్తూ ఉంటుంది. అది విశ్లేషించి రాయడంలో భూమి వేడెక్కడం వల్ల ఎందుకు వేడెక్కుతుంది, లాభాలు ఏంటి, దానివల్ల మనం ఎంత నష్టపోతున్నాం, అది ఎవరి వల్ల జరుగుతుంది ఈ భూమి గోళ వేడెక్కడం అనేది చెప్పడం జరుగుతుంది. ఇక రివర్ సిస్టమ్ లోకి వస్తే మన ఇండియన్ రివర్ సిస్టమ్ లో నార్త్ ఇండియాలో వచ్చే వరకేమో మనకి గంగా, సింధు, బ్రహ్మపుత్ర, అవి ఆర్గనైజింగ్ పాయింట్స్. రెండోది వచ్చేవరకు సౌత్ ఇండియాలోకి వచ్చేవరకు గోదావరి, కృష్ణ, ఈ ద్వీపకల్ప నదులుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక ఇక్కడ ఈ లెసన్ లో
భూ భూగర్భ జలాలు ఎందుకు అడ్డుగడ్డిపోతున్నాయి, అందులో మన తెలంగాణ ప్రాంతంలో భూగర్భ జలాలు ఎందుకు ఎక్కువగా ఇదైపోతున్నాయి, ఆ భూగర్భ జలాల్ని మనం పెంచడానికి ఏమేమి తీసుకోవాలి సూచనలు అని చెప్పడం జరుగుతుంది. ఇక జనాభాలోకి వచ్చేవరకు మనకి ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత జనాభా రేటు ఎందుకు పెరిగింది, జనాభా పెరుగుదల ఎందుకు సంభవించింది. ఇంకా గ్లోబల్ వార్మింగ్ గురించి వస్తే ఈ ప్రపంచ అభివృద్ధిలో ఈ బహుళ జాతి కంపెనీలు మరి సరళీకృత ఆర్థికత, వాణిజ్య పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ చేయబట్టి మనం ఈ ప్రపంచ గ్లోబలైజేషన్ లో ఎందుకు అభివృద్ధి చెందిన ఎలా అనేది ఈ ప్రపంచీకరణకు దోహదపడే అంశాలైన సాంకేతిక పరిజ్ఞానం, రవాణా, సరళీకృత ఆర్థిక విధానం, ప్రపంచ పెట్టుబడులు ఇవన్నీ ఒక భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆహార భద్రతలో వచ్చే వరకు 2013 ఆహార భద్రతా చట్టం మనకి ఏ విధంగా కల్పించింది, మనకి బిలో ప్రావర్టీలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంది, పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం గురించి అయితేనేమి, ఈ అంత్యోదయ కార్డు వీటి గురించి ఉండడం జరిగింది. మరి ముఖ్యంగా పిల్లవాడి యొక్క పోషకాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. సుస్థిర అభివృద్ధిలో ముఖ్యంగా మనం సేంద్రియ ఎరువులు, సాంప్రదాయిక వ్యవసాయము, రసాయన ఎరువులు ఉపయోగించడం వల్ల నష్టాలు ఇవన్నీ తెలియజేయడం జరిగింది. ఇక అందులో ఏమో ధనిక వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, 3 వర్గాల గురించిన ఒక గ్రాఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ప్రపంచ యుద్ధాలకు వచ్చేవరకు ప్రపంచ యుద్ధాలు ఎందుకు జరిగాయి, మొదటి ప్రపంచ యుద్ధం జరిగాయి, దాని కారణాలు ఏంటి, రెండవ ప్రపంచ యుద్ధం దాని కారణాలు, రెండవ ప్రపంచ యుద్ధం అంతమైపోయటానికి అంత అయిపోయిన తర్వాత ఏర్పడిన సంస్థ, అంతర్జాతీయ సంస్థ, దాని లక్ష్యాలు ఏంటి అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇక మనకి ఎన్నికల కమిషన్కి వచ్చేవరకు ఎన్నికల ప్రక్రియకి వచ్చేవరకు ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, మన భారత పెద్ద రాజ్యాంగమైన మన భారత రాజ్యాంగ స్వతంత్ర సామ్రాజ్యం కాబట్టి దాంట్లో ఎన్నికలు ఎందుకు జరగాలి, జరగడం వల్ల మనకి ఏమి ఉంటుంది, మన ఎన్నికల కమిషనర్ ఎవరు, ఎన్నికల కమిషనర్ ఎప్పుడు ఏర్పడింది, ఓటు హక్కు ఎవరికి ఉంది, ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ అయిన శేషన్ గారు సిఫార్సు చేయబడ్డవే ఇప్పుడు మనం ఎక్కువ అమల్లోకి రావడం జరుగుతుంది. తర్వాత 1947 తర్వాత 30 సంవత్సరాలు జరిగిన మన రాజకీయ చరిత్రలో ప్రజాపాలనలో ఎక్కువ సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఏర్పడిన అంతర్గత కారణాల వల్ల కాంగ్రెసేత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్ విధించడం జరిగింది. తెలంగాణలో ఈ ఎక్కువ సార్లు మన ముఖ్యమంత్రిని మార్చడం వల్ల ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కూడా కొన్ని సంస్కరణలు చేయడం జరిగింది. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు సింహాసనంకి వచ్చిన తర్వాత, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఎక్కువగా టెలికమ్యూనికేషన్ మీద ఎక్కువ పిల్లల్ని ఇచ్చేయడం జరిగింది. ఆ టెలికమ్యూనికేషన్ మీద విప్లవం రావడం అనేది చెప్పుకోవచ్చు. దీని తర్వాత మన ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుందనే చెప్పాలి. రష్యా ఒకవైపు, అమెరికా వైపు మాటలతో యుద్ధాలు చేసుకుంటూ చేస్తూ ఉంది. ఇట్లా తెల్ల జాతి వాళ్ళు, నల్ల జాతి వాళ్ళ మధ్య సామాన్య మానవ పౌర హక్కుల గురించి యుద్ధాలు జరిగాయి. 40 మార్కులు మనం జనరల్ గా 40 మార్కులు సంపాదించడం జరుగుతుంది. 40 మార్కులు మనం బుక్ చదువుకొని బుక్ నాలెడ్జ్ తో 40 మార్కులు సాధిస్తాం కాబట్టి 80 మార్కులు ఇక్కడైతేనే స్కూల్లో 20 మార్కులు ఎలా వస్తున్నాయి కాబట్టి మీరు 100 మార్క్స్ అంటే 10/10 సాధించగలరని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.